సంవత్సరాలుగా గడప గడపకి వెళ్ళారు కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే గడప గడపకి వెళ్ళాడు. మరియు ఆ వెళ్ళింది యూజ్లెస్ అంటారా? అది ఎంతో కొంత ప్రజల్ని ప్రభావం చేస్తుంది కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు అంటే వస్తే అది మామూలుగా ఉండే ఇంటికాడ ఉండే కంటే పోవడం అడ్వాంటేజ్ ఎవరు కాదల్లా. అంత అడ్వాంటేజ్ లేదు, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఏమంటారు, పెన్షన్లు బియ్యం కార్డులు అవే ఇచ్చేది వాళ్ళు, ఆ పార్టీని ఇస్తుంది. పెన్షన్లు ఇవ్వాల్సిందే, ఇల్లు ఇవ్వాల్సిందే, రేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. అవన్నీ పెద్ద ఎత్తున ఇల్లు పట్టాలు ఇచ్చారు, ఇల్లు కట్టి ఇళ్ళ పట్టాలు చూసారు కదా ఎట్లా ఇచ్చారు. కొన్ని చోట్ల పనికిరాని ప్లేస్లు ఇచ్చారు. ఇళ్ళ పట్టాలు మేము ఇచ్చాము, లక్షల పట్టాలు ఇచ్చాము. తర్వాత ఇండ్లు అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది, అవి ఇస్తున్నారు. సొంతంగా రూపాయి కూడా ఇల్లు ఇవ్వడం లేదు. మా మాదిరి కాంట్రిబ్యూషన్ లేదు. 2.5 లక్షలు 3 లక్షలు ఇచ్చేవాళ్ళం, 2 సెంట్లు 1.5 సెంట్ ఇచ్చేవాళ్ళం, అర్ధ సెంట్ ఇస్తున్నారు. ఎవరు హ్యాపీగా లేరు పెద్దగా, తప్పదు కాబట్టి గవర్నమెంట్లు ఉన్నారు. ఇంటి బిల్లు పోతామని కొంతమంది ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళతో లేరు. ఇప్పుడు 6 గ్యారంటీస్ మీరు తీసుకొచ్చారు. ఆ గ్యారంటీస్ని జనాలు నమ్ముతారా? నిజంగా అది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? డెఫినెట్గా నమ్ముతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థుడైన ముఖ్యమంత్రి, ఆయన ఏదో విధంగా చేస్తారు. ఫైనాన్స్ ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పరిపాలన చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయపెట్టి పరిపాలన చేస్తాడు. ఈయనకు ఆయనకు నక్కకు నాగలో ఒక తేడా ఉంది, భూమికి ఆకాశాలకు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పంచుతాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పంచుతాడు. సంపద సృష్టించడం ఆయనకు ఒక్కరికే తెలుసు. సమకాలీన రాజకీయాల్లో, ఈవెన్ భారతదేశ రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఉండే విశాలమైన దృక్పథం కానీ, హ్యుమానిటీ కానీ, దూరదృష్టి కానీ, క్రెడిబిలిటీ కానీ ఎవరికి ఉండవు. ఒకే ఒక ఎగ్జాంపుల్, అమరావతి భూములు 34,000 ఎకరాలు ఇచ్చారు. 3 పంటలు పండేటివి, చాలా విలువైన పంటలు. ఒక్క పైసా ఆశించుకోకుండా అన్ని వేల ఎకరాలు మాకు ఇచ్చారంటే ఎన్ని లక్షల కోట్లు వస్తుంది? అవును, నమ్మినట్లే కదా, చంద్రబాబు నాయుడు గారు నమ్మే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అమరావతి మళ్ళీ క్యాపిటల్ సిటీ చేసి ఈ 20,000 30,000 ఎకరాలు ఇండస్ట్రీస్కో పని కంపెనీస్కి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా, 10 లక్షల కోట్లు వస్తుంది కదా. ఇవన్నీ చేయొచ్చు. ఆయన సంపద సృష్టించడం తెలుసు, పెద్ద కంపెనీలు పట్టుకొస్తాడు సంపద. ఈ అనంతపురం జిల్లానే మాట్లాడదాం. అప్పుడు మాకు ఒక తలసరి ఆదాయం ఎంత ఉండేది, ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత? 200% పెరిగింది ఇక్కడ ఒక కియాతోనే. అట్లా కొన్ని ఇండస్ట్రీ చూస్తే మొత్తం రాష్ట్ర సంపదే పెరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి సార్, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒక్క మచ్చ లేదు. బట్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, 52 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఆయన అవినీతి చేశాడన్నది ఈ ప్రభుత్వం ప్రజలకి బలంగా చెప్పిందన్నది మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోటి మొత్తం బయటపడింది. నిజంగా జనాల్లో లేదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారన్నది బలంగా లేదంటారా? చంద్రబాబు నాయుడు గారికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. ఆ టైప్ క్యారెక్టర్ కూడా కాదు ఆయన. ముందు నుంచి కూడా సుపరిపాలన అందించాలి, నీతిగా ఉండాలి అని ఆలోచించతో పోతున్న ముందు నుంచి కూడా ఆయన. ఇంతకుముందు చాలామంది ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ జయలలిత ఆల్సో. ఇందిరాగాంధీ కూడా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 18 లైన్లో ఉన్నాడు, 16 నెలలు. కానీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చింది. 89 దేశాల్లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాకు తండ్రిదండ్రులు జన్మనిస్తే మాకు జీవితాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అని బయటకు వచ్చారంటే ఆ క్రెడిబిలిటీ ₹1 కదా, ఒక్క పైసా కూడా తేల్చలేరు, సాధ్యం కాదు. ఆయన ఎటువంటి చేసే వ్యక్తి కాదు. ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఓడిపోతాను కానీ లేదు, నేనే ఉంటాను అని ఉద్దేశం పోయినాడు తప్ప సంపాదించుకునే ఆలోచన ఎప్పుడు చేయలేదు ఆయన. లాస్ట్ ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ ఫండ్ తీసుకొచ్చుకున్న వాళ్ళు డబ్బులు పంచలేదు ఎక్కువ, మా వాళ్ళు అంతా పంచలేదు కూడా ఎక్కువ. జనాలు ఏమనుకుంటున్నారు? జనాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అక్రమము, అన్యాయము, దానివల్ల చంద్రబాబు నాయుడు గారి మీద
సానుభూతి విపరీతంగా పెరిగింది. మీరు అరెస్ట్ చేస్తే నంద్యాల దగ్గర చూడండి ఎంతమంది వచ్చారు. రాజమండ్రి విడుదలైన తర్వాత రాజమండ్రి నుంచి వీటికి గుంటూరుకు విజయవాడకు ఎన్ని లక్షల మంది వచ్చారు లెక్కేసుకు. తేడా అరెస్ట్ కాకముందు అరెస్ట్ అయిన తర్వాత విపరీతమైన సానుభూతి వచ్చింది ప్రజల్లో. చాలామంది చనిపోయారు, చాలామంది అన్నం నిలదు. మేము పల్లె పోతాం కదా, మొట్టమొదటి అది చూడండి ఆయన చంద్రబాబు సార్ అన్యాయంగా ఆక్రమించినారు అనేది విపరీతంగా వచ్చింది. ఈయనకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కక్షాధిప చెడిపోయాడు అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు బాగా జనాలకి. ఇప్పుడు దానివల్ల మీకు ప్లస్ జగన్ గారికి మైనస్ చాలా జగన్కు. మీరు అంటున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక కారణం అవ్వచ్చా జగన్ గారికి ఒకవేళ మైనస్ అయితే? ఒక మంచి మనిషి వేధించడము, 53 రోజులు తండ్రి వయసు ఉండే వ్యక్తి, సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించిన వ్యక్తి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిని అన్యాయంగా ఇరికిచ్చి నీకు ఏదైనా ఉంటే 41 నోటీసులు ఇచ్చి కేసు జరగని లేసుకో, అంత రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పెట్టాల్సినంత అవసరం లేదు. అంటే ఏ ఇంటెన్షన్ తోటి అలా చేసి ఉంటారు అంటే వాళ్ళకు భయం పట్టుకుంది. ఓ పక్కన చంద్రబాబు నాయుడు సభలకు లక్షలాది మంది వస్తున్నారు, లోకేష్ బాబుకు సభలకు పాదయాత్రకు ఇసుకేస్తే జనం రావడం లేదు. ఇద్దరు చుట్టేస్తా ఉంటే జనాలు విపరీతంగా పెరిగిపోతా ఉంటే ఎక్కడో ఆటంకం చేయాలని చెప్పి లోకేష్ బాబుకు ఆటంకం కలిగించారు. మైకులు బెరికేశారు, స్టూల్ ఎక్కితే స్టూల్ బెరికేశారు, ఆటంకాలకి ఆయన ధైర్యంగా ముందుకు వచ్చాడు. ఈయన సభలకు ఎక్కడ పోయినా లక్షలాది మంది వస్తున్నారు. ఏదో విధంగా వీళ్ళిద్దరిని ఆపల్ల, ఆయన పాదయాత్ర ఆపల్ల, ఈయన ప్రజలే బొక్కన చేయాల. ఒక 53 రోజులు ఆ పని చేయగలిగారు. ఆ స్పీడ్ని కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశారు. అది ఇంకా ఉద్ధృతంగా మారింది. ఇప్పుడు వాళ్ళు చూసేదానికి విపరీతంగా వస్తున్నారు. ఎప్పుడు బయట కానీ భువనేశ్వరి మేడము ఇప్పుడు వచ్చారు. అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి తన చేజేతుల లేని పనులు చేసుకొని ప్రజల్లో ఇంకా ఎక్కువ ఇమేజ్ క్రియేట్ చేసి ఉన్న దానికంటే ఇంకా సానుభూతి పనులు పెరిగి ఆయన వ్యతిరేకత ఇంకా పెరిగి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు ఇంకో అంశం సార్, ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చాలా కిలోమీటర్లు తిరిగారు చాలా రోజులు. బట్ మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పుకోవాలా, పాదయాత్ర ముందు లోకేష్ వేరే, పాదయాత్ర తర్వాత లోకేష్ వేరే. పాదయాత్ర ముందు లోకేష్ భాష స్పష్టంగా రాదని వీళ్ళు జోకులు వేసేవాళ్ళు, ఏదైనా ఒక పదం కానీ పోతే ఏదో పదాలు వాడేవాళ్ళు. ఈరోజు పాదయాత్ర తర్వాత మొన్న యుగాల ముగింపు సభలో మీరు చూశారు, పండితులు పామర్లు ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకున్న ఆ భాష, ఆ పటిమ, ఆ సెటైర్లు, ఆ వాక్చతుత్వము, ఆ ధీమా, ఆ ధైర్యము, మాట్లాడే తీరులో మార్పు, ఈవెన్ సభను బాగా అలరించాడు. పరిణి చెందారు రాజకీయాల్లో, పరిపక్వత వచ్చింది, హుందాతనం వచ్చింది, కష్టాన్ని తట్టుకునే శక్తి వచ్చింది. ఈ పాదయాత్ర ఆయన కంప్లీట్గా ఒక శిల్పాన్ని చెక్కినట్లే ప్రజలు అన్ని కష్టాలు నష్టాలు బాధ చూసి ఒక పర్ఫెక్ట్ లొకేషన్కి తయారయ్యాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ళు ఇంకా డోకలేదు. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిందో, జైలు పెట్టడం, ఇలాంటి అంశాలు కొన్ని చేశారు కదా. ఇప్పుడు ఎప్పుడు లోకేష్ గారు ఇదే చెప్తూ ఉంటారు, రెడ్ బుక్ పేరుతోటి అన్ని అందులో మెన్షన్ చేస్తూ ఉంటారు. నిజంగా కక్ష సాధింపు మళ్ళీ మీరు ఏమైనా స్టార్ట్ చేస్తారా? అంటే మామూలుగా చాలామంది అధికారులు మంచివాళ్ళే, వీళ్ళైన పరిస్థితిలో కొన్ని సాయం ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి ఈయనకు తప్పదు. కానీ కొంతమంది ఒక 10 to 20% ఉంది అత్యుత్సాహం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ఉన్నారు, నువ్వు తప్పుంటే కేసులు పెట్టు, లేనివి క్రియేట్ చేసి అన్నెసరీ హింస పెట్టి హెరాస్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి తప్పకోకుండా ఆయన చెప్పినట్లు విచారణ ప్రారంభిస్తాడు. చంద్రబాబు నాయుడు సార్ కాదు చెప్పాడు కదా ముందుగానే, చంద్రబాబు నాయుడు సార్ చాలా విషయాల మధ్య హ్యుమానిటీ చాలా ఎక్కువ. లోకేష్ బాబు యువతరం కదా, తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలనే ఆలోచన ఉన్నట్లుంది.
కాబట్టి అత్యుత్సాహం చేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు, ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళ మీద భారతీయ శిక్షా స్మృతిలో ఉండే కదా చట్టాలు, తప్పు చేసి శిక్షించాలని. అట్లా ఆయన మెంటాలిటీ ఉన్నట్లుంది. ఇప్పుడు ఇంకొకటి, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ టీడీపీ పగ్గాల్ని చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లేంత సామర్థ్యం వచ్చిందంటారా లోకేష్ గారికి? ఉందంటారా? 200% వచ్చింది ఇప్పుడు వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే తండ్రిని చూశాడు. జాతీయ కార్యదర్శిగా, ముందు ప్రధాన కార్యదర్శిగా ఈ క్యాడర్కు సంక్షేమ కార్యక్రమాలు, ఎవరైనా చనిపోయినా మోడల్ స్కూల్ చేర్పించడము, కార్యకర్తల నిధి అనేది ఒకటి క్రియేట్ చేశాడు. 60 లక్షల సభ్యత్వాన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు ఆయన క్రెడిబిలిటీ పెరిగింది. రెండోది, ఇక్కడ ఈ చూశాడు ఆ ప్రతిపక్షంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో అన్నీ. పాదయాత్ర చేసిన తర్వాత పరిపక్వత చాలా పెరిగింది. అన్నిటికంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలో ఆయన కూర్చొని న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ రాజకీయ నాయకులు సమన్వయం చేసుకొని ఏదైనా క్రైసిస్ వస్తే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో కావాలి అని దాంట్లో కూడా పనిచ్చిందాడు. అన్ని విధాలుగా ఈ చిన్న వయసులోనే అన్నీ నేర్చుకునే అవకాశం వచ్చింది, అన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది. కష్టపడే మనస్తత్వం ఇచ్చాడు. ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఆంధ్ర అందాల కథానాయకుడు బాలయ్య అల్లుడు, ఎప్పుడు ఎండ మోగం చూసినవాడు ఇంత పాదయాత్ర చేస్తున్నాడంటే, అందరికంటే ఎక్కువ రికార్డ్ చేశాడంటే దేన్నైనా సాధించాలని పట్టుదల ఉంది. కాబట్టి డెఫినెట్గా పని చెందాడు. భావి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా స్థిరస్థాయిగా నిలుస్తాడు. దీన్ని ఎవరు కాదనలేరు. బట్ చాలామంది అంటున్నారు లోకేష్కి అంత సామర్థ్యం లేదు, జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నది బలంగా వినపడుతుంది. నందమూరి వంశం యొక్క ప్రభావితము వాళ్ళ పార్టీ వ్యవస్థాపకులు వెళ్ళి ఉండొచ్చు. అంత మాత్రాన లోకేష్ బాబుకు దాదాపు ఇప్పుడు అన్నిటినీ అధిగమించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకే కాదు, లోకేష్ అనే పేరు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, పల్లె రఘునాథుడు కొడుకున్న స్థాయిలో ఉంటాడు. కిషోర్ తండ్రి పల్లె రఘునాథ స్థాయికి రాలా. ఇప్పుడు లోకేష్ స్వతంగా ఒక పేరు సంపాదించాడు. లోకేష్ బాబు చెప్పుకుంటే మా కష్టాలు తిరుగుతాయి, లోకేష్ బాబు దగ్గర పోవడం మా ఉపయోగం అనే పాయింట్కి వచ్చేది. చాలా అది. అంతకుముందు లోకేష్ బాబు చెప్పి సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్తారలేనే వాళ్ళు ఈ విల్ టేక్ డెసిషన్స్ చెప్పి సార్ కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు. అన్ని విధాలుగా పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందిగా మారాడు. ఇప్పుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం కానీ ఆయన రాజకీయంగా మీకు సపోర్ట్ కానీ అవసరం లేదంటారు? వస్తే వెళ్ళనుకోండి, ఎవరిని కాదనము, రావడం మంచిదే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దూరంగా ఉంటున్నారు. అది ఆయన జ్ఞానానికి వదిలిపెడతాం. మాకు అది ఆయన ఇష్టం, మనకు తెలియదు. కానీ వస్తే మంచిది. అంత మాత్రానికి తెలుగుదేశం పార్టీలో మిగతా గ్లామర్ మిగతా వాళ్ళు కూడా ఉంది. బాలకృష్ణ ఉన్నాడు కదా, బాలకృష్ణ మించి నాయకుడు ఎవరు ఉంటారు? ఆయన కూడా గ్లామర్ వేసిన యాక్టర్ ఉంటారు. ఇవి పక్క నియోజకవర్గమే హిందూపూర్. నెక్స్ట్ కూడా బాలకృష్ణ గారి గెలుపు తథ్యమా? ఆయన ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, నందమూరి ఎన్టీ రామారావు గారి కొడుకు. ఆయనకుండే పేరు ప్రతిష్ట ఎవరికి ఉండవు కదా. ఇప్పుడు జగన్ గారు అంత వేవలో కూడా మీలాంటి వాళ్ళు కొందరు ఓడిపోయినా బాలయ్య బాబు గారు మటుకు నిలబడ్డారు. లెజెండ్ గారేనా హిందూపూర్ అంటే ఇక టీడీపీ, నో డౌట్, ఇక మార్పు లేదు అందులో. సరే ఈసారి ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు? చెప్తున్నా 160 స్థానాలు గెలుస్తారు. 160. ఆయన 175 175 అంటున్నారు. అది అతిశయోక్తిలే. 160 పైన వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నారు. వాళ్ళు కూడా ఒకరే ఇద్దరు ఉంటారు, వ్యక్తిత్వం ఉండేవారు ఉంటారు. అందరినీ కాదనలేము కదా. అవును, ఏ పార్టీ అయినా మరీ అంత తీసేసి 175 చెప్పలేము కదా. జస్ట్ ఒక 2 months మాత్రమే టైం ఉంది. చూద్దాం మీ 160+ 175 అన్నది 2 monthsలో తేలుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.